స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో తెలంగాణ పర్టికులర్గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తోంది. సో ఇదే ప్రక్రియలో ఇప్పుడు ఇంటర్ ప్రశ్నాపత్రంలో మార్పులు తీసుకొచ్చింది. దీంతో చాలామంది స్టూడెంట్స్ గందరగోళానికి క్రియేట్ అవుతున్నారు. సో ఇది ఇప్పుడు కాదు, గత కొన్నేళ్లగా ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం ఇంటర్మీడియట్ బోర్డు పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి ఇష్యూ వస్తూనే ఉంది. వాల్యుయేషన్లో కానీ, లేకపోతే ప్రశ్నాపత్రం తయారు చేయడంలో కానీ, ప్రాక్టికల్స్లో కానీ, లేకపోతే కాలేజ్ అఫిలియేషన్లో కానీ, కాలేజ్ పర్మిషన్స్లో కానీ, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఇంటర్మీడియట్ బోర్డు న్యూస్లో అయితే ఉంటుంది. ఈసారి 2025లో ఏం చేసిందంటే ప్రశ్నాపత్రంలో మార్పులు తీసుకొస్తూ, అది కూడా ఎగ్జామ్ ఇంకొక 1 month మార్చి 1 నుంచి మనకు 5th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడే మార్చి ఈ ప్రశ్నాపత్రంలో మార్పు ఉంది అని చెప్పి తీసుకురావడం వచ్చింది. ఒకసారి ఆ ప్రశ్నాపత్రంలో ఏం మార్పు వచ్చింది, దానివల్ల ఇబ్బంది ఎలా ఉంటుందో ఒకసారి పూర్తిగా చూద్దాము. సో మొత్తం కలిపి జనరల్గా పరీక్ష ప్రశ్నాపత్రాలు సంబంధించి ఎలాంటి మార్పు చేసినా కూడా మామూలుగా మనం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటించి దానిపై విద్యార్థులకి అవగాహన కల్పించి తప్పనిసరి లేని పక్షంలో 1,00,000 మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నమాట. అలాగే ఇంటర్ బోర్డు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇంటర్ వార్షిక పరీక్షలు కేవలం 1.5 ముందు ప్రథమ సంవత్సరం ఆంగ్లం, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సబ్జెక్టులో ప్రశ్నాపత్రం క్వశ్చన్ పేపర్ నమూనాలో మార్పు చేయడంపై నిన్న ఒక ఎగ్జామ్ ఏదైతే పేపర్ రిలీజ్ చేశారో ఇంటర్మీడియట్ బోర్డు, దానిపైన మార్పు చేయడంపై చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ సబ్జెక్టులో 3 సెక్షన్లు 16 ప్రశ్నలు ఉండేవి. మరి మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలో 1 ప్రశ్నకు అదనంగా చేర్చారనమాట. అయితే దాంట్లో ఏంటంటే చాయిస్ పెంచారా అంటే ఆ చాయిస్ కూడా పెంచలేదు. ఇప్పటి వరకు సెక్షన్ సిలో 1 ప్రశ్నకు 8 మార్కులు, మిగిలిన ప్రశ్నలకు 4 మార్కులు ఉండేవి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే ఆ శాంపుల్ పేపర్ రిలీజ్ చేశారో ఆ సెక్షన్లో 8 మార్కుల ప్రశ్నలను పూర్తిగా 4కి తగ్గించి కొత్తగా కలిసిన ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. సో అంటే టోటల్గా ఉండే క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ ఇంక్రీజ్ చేయటము, ఆ ఇంక్రీజ్ చేసిన క్వశ్చన్కి 4 మార్క్స్ ఇవ్వటము, ప్రీవియస్గా ఉన్న 8 మార్క్స్ క్వశ్చన్ని కంప్లీట్గా తీసేశారు. సో దాన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్ తరహాలో ప్రశ్నగా మార్చారు. దాంట్లోనూ 10 ఇస్తే 8కి మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కో దానికి 1/2 మార్కు కేటాయించారు అనమాట. మ్యాచ్ ది ఫాలోయింగ్లో 10 ఆప్షన్స్ ఉంటాయి. 10 ఆప్షన్స్లో 8ని మనం మ్యాచ్ ది చేయాలి. మ్యాచ్ చేసిన ప్రతి దానికి 1/2 మార్క్ ఉంటుంది. ఈ 1/2 మార్క్కి సంబంధించి టోటల్గా 4 మార్క్స్ అయితే వస్తుంది. సో ఇంటర్ విద్యార్థులకు ఇప్పటికీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొత్తగా పరీక్షకు ముందు ఇలాంటి ప్రశ్నాపత్ర విధానంలో మార్పు చేస్తే ఎలా అని చాలామంది నాట్ ఓన్లీ స్టూడెంట్స్, పేరెంట్సే కాదు, ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే కాలేజెస్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ప్రశ్నించడం అయితే జరుగుతోంది. ఇప్పుడు మామూలుగా ప్రభుత్వ కళాశాలలో అయితే వీళ్ళకి అవగాహన పెంచుతారు. కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో, జూనియర్ కాలేజెస్లో పర్టికులర్గా స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజెస్కి అటెండ్ కాకుండా సెల్ఫ్ ప్రిపరేషన్ కింద ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతున్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఎలా ఇన్ఫార్మ్ చేయాలి, ఖచ్చితంగా ఇలాంటి చేంజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ కనబడగానే పిల్లల్లో కొంచెం ఆందోళనకు గురవుతారు. అలాగే ఆ స్ట్రెస్ వల్ల సరిగ్గా రాయకపోవచ్చు. సో ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయి. సో ఏదన్నా సరే వీళ్ళు ప్రశ్నాపత్రం అనేది మార్పు చేస్తుంటే విద్యా సంవత్సరం మొదట్లో చేయాలి తప్పితే, అంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో అంటే ఏప్రిల్లోనో మేలోనో చెప్పాలి. కానీ ఇప్పటికిప్పుడు దీన్ని మారుస్తున్నామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే పెట్టండి. ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన ఈ పేపర్ ఏదైతే ఇప్పుడు మోడల్ పేపర్ చూస్తున్నారో ఈ మోడల్ పేపర్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో జాయిన్ అయ్యి ఈ పేపర్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ మోడల్ పేపర్. ఇలాంటి మోడల్ పేపర్లు ఎన్నో మనబడిలో ఉన్నాయి. మనబడి.co.in వెబ్సైట్లో ఉన్నాయి. మనబడిలో మీకు 2 types ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఒకటి గెస్ పేపర్స్ అని ఉంటుంది. ఈ గెస్ పేపర్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే 50% ఆఫ్ క్వశ్చన్స్ మీకు రేపు పొద్దున బోర్డు పేపర్లో వచ్చేవన్నీ కూడా ఈ గెస్ పేపర్ నుంచే వస్తాయి. బోర్డు పేపర్స్ తయారు చేస్తే ఫ్యాకల్టీని వీటిని తయారు చేస్తారు. అలాగే మోడల్ పేపర్స్ కూడా మనబడిలో దొరుకుతాయి. ఇవి కాకుండా 10 years to 15 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన బడిలో దొరుకుతాయి. సో స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడ కూడా ఛార్జ్ చేయటం ఉండదు. ఒక ₹1 కూడా ఛార్జ్ చేయటం ఉండదు. దాని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి వాటిపైన క్లిక్ చేసి ఆ పేపర్స్ అన్నింటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.